జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో నిధులు కేటాయిస్తున్నారని, ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందని వారి కోసం సీఎంఆర్ఎఫ్ నుండి నిరుపేదల శస్త్రచికిత్సలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచనున్నారని, పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్సీలపల్లి 60,000 రూపాయల ఇవ్వాలి. బ్యాంకులో అకౌంట్ ఏమైందమ్మా? ఏమైంది? ఓకే. Yes, Yamuna. Naikalu, Naresh, me. ఏమైంది? మనకి 56,000 వచ్చింది. గుడ్. ఆరోగ్యశ్రీలో కవర్ కాలేదు మరి. నీకేనా ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కవర్ కాలేదు. సునీత రాయకల్ 60,000 రూపాయల చెక్కు ఈ మెదడులో కంతి రావడకు ఆపరేషన్ అయింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి 60,000 రూపాయల చెక్కు ఇచ్చబడుతుంది. అమ్మకి ఏమైంది? ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 20 మంది బీద పేషెంట్లకు 7 లక్షల పైన చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వాలలో ప్రారంభమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇంకా ఎక్కువ వ్యాధులను దాంట్లో చేకూర్చి అదేవిధంగా ఎక్కువ హాస్పిటల్కి కూడా ఎంపాయిల్మెంట్ చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా కొన్ని వ్యాధులు దాంట్లో లేకపోవడం, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఆరోగ్యశ్రీ అనుబంధం లేని ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళకు ముఖ్యమంత్రి సహాయం నుండి మేము కొంత సాయం చేస్తూ ఉన్నాం. గౌరవ ఎంపీ కవిత గారు దీనికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మన జగిత్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల పేషెంట్స్కు బ్రెయిన్ ట్యూమర్ అనుకుంటే అంటే మెదడులో కంతే క్యాన్సర్ ఆపరేషను, అదేవిధంగా ఈ తొంటి ఇరగడము, ఎమర్జెన్సీలో అపెండిక్స్ అయితే ఇవన్నిటికి కూడా కార్యంలో నీరు వచ్చిందని చెప్పన్నారు, సిరోసిస్, వీటన్నిటి కూడా కలిపి దాదాపు 7 లక్షల రూపాయలు ఇవాళ ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో దాదాపు ఒక 2,000 మందికి ముఖ్యమంత్రి సాయం నుంచి జగిత్యాల
మరి చుట్టుపక్కల ప్రాంతాల జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మేము ఇప్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఆరోగ్య తెలంగాణ ఉండాలి అనే భావనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులను బలోపేతం చేస్తూ ఇవాళ కేసీఆర్ కిట్ అంటే ప్రసూతి ప్రభుత్వ హాస్పిటల్ అయితే బట్టలు, అదేవిధంగా దోమతెరలు, సబ్బులు, పౌడర్లు ఇలాంటి అన్నీ ఇవ్వడమే కాకుండా అమ్మాయి అయితే 13,000, అబ్బాయి అయితే 12,000 ఇచ్చి ఎక్కువ మంది డాక్టర్లను పెట్టి గతంలో నెలకు ఒక 30 ప్రసూతులు కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రులు అయ్యే కావు. ఇప్పుడు దాదాపు 400 ప్రసూతులు మన ప్రభుత్వ ఆసుపత్రులు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా రాయకల్లో 1-2 అయితే ఎక్కువ ఉండేది. ఇప్పుడు నెలకు దాదాపు 100 ప్రసూతులు అక్కడ అవుతూ ఉన్నాయి, డెలివరీస్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రాథమిక వైద్య కేంద్రాలు పిహెచ్సిలను కూడా చాలా బలోపేతం చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు. మరి చిన్న జిల్లాలు చేయడం, జగిత్యాల జిల్లా అవడం వలన ఇక్కడనే మన జిల్లా వైద్యాధికారి, మన కలెక్టర్, డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ పర్యవేక్షణలో ప్రతి ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ మధ్యనే 102 వాహనం పెట్టి గర్భిణీ స్త్రీలను ఊళ్ళో నుంచి కూడా తీసుకొచ్చి పరీక్ష చేయించి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి బీపీ, షుగర్, రొమ్ము క్యాన్సర్ లేదా ఏదైనా గర్భసంచి ఏమైనా వ్యాధులు ఉంటే కూడా తెలుసుకొని ముందే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధిని కూడా చాలామంది ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి అది ముదిరిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మహిళల లోపల ఒక చైతన్యం తీసుకురావడానికి, వారికి ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దానివల్ల రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ ముందే గుర్తుపట్టే అవకాశం ఉంది. బీపీ, షుగర్ కూడా ముందే గుర్తుపట్టి రెగ్యులర్గా మందులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే జగిత్యాల్లో తల్లి బిడ్డల కోసం ఒక హాస్పిటల్ 7 కోట్లతో శాంక్షన్ అయింది. దానికి ఇప్పటికే స్థలం కూడా దరూర్ క్యాంప్లో సేకరించబడ్డది. గతంలో అక్కడ టింబర్ డిపో ఉండే, కల్ప డిపో కొత్త బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసినాం. అతి త్వరలోనే మన ఎంపీ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ ఎక్విప్మెంట్ అంతా వచ్చిందంటే కిడ్నీ వ్యాధి పడ్డ వాళ్ళకు. కానీ ఈ మధ్యలో అక్కడ దాంట్లో స్థలం లేకపోవడం, ఎందుకంటే మేము అందరూ తెలుసు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఏ స్థలం ఉండినో అంతే స్థలంలో మళ్ళీ ఆ పాతదాన్ని తీసేసి అక్కడనే కొత్తది కట్టారు. దానివల్ల చాలా ఇరుగ్గా అయిపోయింది, అసలు స్థలం లేకుండా ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి పిల్లలు అక్కడ మార్చడం, అంతేకాకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మన జగిత్యాలకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తారని. ఇస్తే ఒక 400 బెడ్ల హాస్పిటల్ అయితే అప్పుడు కానీ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సరిపోదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ ఉన్న చోటనే కట్టడం వల్ల ఇరుకిరుకుగా చేయడం వల్ల అక్కడ ఏ స్థలం లేకుండా పోయింది. కొత్తగా ఏం చేద్దామన్నా కానీ నిధులున్నా కానీ అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. విమర్శించవచ్చు ఇక్కడ స్థానిక సీనియర్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఇదెందుకు చాలగాలేదు, అదెందుకు చాలగాలేదు అని చెప్పి మాట్లాడచ్చు. కానీ అక్కడున్న పరిస్థితులు అట్లాంటివి. మరి గత 3-4 దశాబ్దాలుగా వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడే దూరదృష్టితోటి దరూర్ క్యాంప్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇంకొక పెద్ద ఎత్తున వాళ్ళకు ఆసుపత్రి ప్రారంభించాల్సిందని, అదే 100 పడకల ఆసుపత్రి అదే స్థలంలో గతంలో 10 పడకల ఉన్న చోటనే 100 పడకలది కట్టి ఇప్పుడు ఇది లేదు అది లేదంటే కాదు. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అతి త్వరలోనే కొత్త ఆసుపత్రి కూడా మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఉన్న కొద్ది నిధులతోటి అనుకోండి, అక్కడున్న ఏవైతే మనకు వసతులు దాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకుంటుంది ఈ ప్రభుత్వం. డాక్టర్లు కూడా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఉన్న సిబ్బందితోటి కొత్త డాక్టర్లను కూడా అతి త్వరలో రిక్రూట్ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. తప్పకుండా ఇంకా ఎక్కువ మంది డాక్టర్లు కూడా జగిత్యాలకు వచ్చే అవకాశం ఉంది. గౌరవ ఎంపీ గారి ద్వారా అతి త్వరలోనే మరొకసారి ముఖ్యమంత్రి గారిని కూడా మనం జగిత్యాలకు పిలుచుకొని ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ ఇవ్వమని అడిగినాం. సార్ కూడా కొంత సానుకూలంగా చెప్పారు. కానీ తప్పకుండా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మాత్రం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవసరం కూడా నాకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్న జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా